హలో హాయ్ అండి. మరి ఈరోజైతే కట్టుచారు ఎలా చేసుకోవాలనో చూద్దాం. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలనో చూసేద్దాం రండి. ముందుగా మనం పోలేలు చేసేటప్పుడైతే కట్టు చారు అయితే తీసుకుంటాం కదండి. తీసుకుని పక్కకు ఉంచేసుకోవాలి. ముందుగా చింతపండు నానబెట్టేసుకోవాలండి. శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకొని అందులోకి నీళ్ళేసి పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద ఉల్లిగడ్డ అయితే కాల్చుకున్నాను స్టవ్ మీద పెట్టేసుకొని. మీరు వేయించుకున్న వస్తుంది. కొబ్బరి ఉల్లిగడ్డలు 2 కాల్చుకున్నాను నేనైతే. పక్కకు పెట్టేసుకుందాం. అందులోకి వెల్లిపాయలు దంచేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఎల్లిపాయలు దంచి పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది టేస్టీగా. స్టవ్ మీద బొగోని పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. ఆవాలు జీలకర్ర చిటపటలాడుతున్నాయి. కల్లేమాకు వేసుకున్నానండి. అందులోకి ఎల్లిపాయలు దంచి పెట్టేసుకున్నాను కదండి, అందులోకి అయితే వేసుకోవాలి. పసుపు వేసుకుంటున్నాను. అందులోకి ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులోకి తినేదాన్ని బట్టి కారం పొడి వేసుకుంటున్నానండి. నేనైతే 1 స్పూన్ అయితే వేసుకున్నాను. మీరు చూసి వేసుకోవచ్చు. చింతపండు అనేది పోసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఎందుకంటే స్మెల్ బయటికి పోకుండా ఉంటుంది. ఇప్పుడు మూత తీసేసి చూద్దాం. ఇంకా వాటర్ అయితే వేసేసుకుందాం. అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుందాం. ఇలాచి పొట్టు తీసి పెట్టేసుకున్నాం కదండి, ఇలాచి అయితే అందులో వేసేసుకోవాలి. చారు మసిలినాక కట్టు తీసి పెట్టేసుకున్నాం కదండి, అదైతే అందులో వేసేసుకోవాలి. మిక్సీ పట్టేసి పెట్టేసుకున్న మిశ్రమం అయితే వేసేసుకోవాలి. అందులోకి ఉల్లిగడ్డ కొబ్బరి కాల్చి పెట్టేసుకున్నాం కదండి, అదైతే మిక్సీ పట్టేసుకుని అందులో వేసేసుకున్నాను. కొద్దిగంతా మనం పప్పు పూర్ణం అయితే అందులో వేసుకోవాలండి. చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. అందులోకి కొద్దిగంత గరం మసాలా అయితే వేసుకున్నాను. 10 నిమిషాల పాటు బాగా మరగనిచ్చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని స్లిమ్లో ఉంచేసుకోవాలి. పైన ఆయిల్ వచ్చేంత వరకు మరిగించేసుకోవాలి. లాస్ట్కి సన్నగా తరిగి పెట్టేసుకున్న కొత్తిమీర జల్లేసుకోవాలండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఎంతో రుచికరమైన కట్టుచారు అయితే రెడీ. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.